ప్రేమ విషయానికి వచ్చేసరికి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. మోసపోతున్నారే తప్ప, వాళ్ళు మోసపోయిన తర్వాత లబోదిబోమండమే తప్ప, మోసపోక ముందు అసలు ఇతనెవరు, మంచోడా కాదా, ఈ అమ్మాయి ఎవరు, ఏంటి అని ఎవరు కూడా ఎంక్వైరీ చేయడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా ముందు ప్రేమించేస్తారు. ఒక ఆకర్షణకి లోనైపోతారు. అది కూడా టీనేజ్ వయసులో. ఆ తర్వాత వాడు మోసం చేశాడంటూ లబోదిబోం అంటారు. ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడులో వేలచ్చేరి పెరంబూల్ జిల్లా కల్మట్టి గ్రామానికి చెందిన పెరియస్వామి కుమార్తె రమ్య పెరంబూల్ ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నారు. ఆమె ప్రతిరోజు కాలేజీకి, ఇంటికి బస్సులో ప్రయాణం చేస్తుంటారు. అందులోనే ఈ క్రమంలోనే ప్రైవేట్ బస్సులో కండక్టర్గా పనిచేస్తున్న తిరుచి జిల్లా తురయ్యూరు సమీపం రంగనాపురం గ్రామానికి చెందిన శేఖర్ కుమారుడు దినేష్ పరిచయం అయ్యాడు. తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తన భర్తకు అప్పటికే మేల్ పులియూరు గ్రామానికి చెందిన సౌందర్య, ఆమె తర్వాత చెన్నైకి చెందిన వల్లి అనే యువతులతో పెళ్లిళ్లు జరిగాయని తెలుసుకున్న రమ్య అతనిపై శుక్రవారం పెరంబూల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా దినేష్ వలన బాధితులైన సౌందర్య, వల్లి వేరువేరుగా అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దినేష్ను అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అంటే ఆ ముందు జరిగినటువంటి ఇద్దరు యువతులకు కూడా తెలియదు. ఈమె ఫిర్యాదు చేసిన తర్వాత, ఈమె వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా తెలిసింది. తర్వాత వాళ్ళు కూడా అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.